Hi everyone, welcome back to our channel SSC Aspirants Zone. Today topic వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అని ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి. నేను ప్రీవియస్ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్, బేసిక్స్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియో టైప్స్ ఆఫ్ రేషియోస్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి తగ్గట్టు క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి రైల్వే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ టాపిక్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి మనము ఈరోజు పార్ట్నర్షిప్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్లో పార్ట్నర్షిప్ మీద రేషియోస్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది పూర్తిగా వీడియో అయితే చేశాను. వీడియో అయితే పూర్తి ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్స్ ది టాపిక్. పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ definition చూడండి. when 2 or more people invest in a business, they share profit or loss in proportion to their ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టైమ్. అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. వాటిలో ఇన్వెస్ట్ చేశాక వచ్చే ప్రాఫిట్ లేదా లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన అమౌంట్ ప్లస్ టైంని బట్టి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, ఇలా ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. ఈ టాపిక్ వచ్చేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను పార్ట్నర్షిప్ స్పెసిఫిక్గా ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పూర్తిగా క్లారిటీగా ఈ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీటిలో 2 టైప్స్ ఉంటాయి పార్ట్నర్షిప్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ పార్ట్నర్షిప్. వెన్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ మనీ ఫర్ ది సేమ్ టైం పీరియడ్. అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న పార్ట్నర్స్ ఒకే టైంలో ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ని అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రాఫిట్ ఆర్ లాస్ షేర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ ఇస్ టు P2, అంటే P అంటే ప్రాఫిట్, I అంటే ఇన్వెస్ట్మెంట్ అని. ఓకేనా? ఈ విధంగా ఈక్వల్గా షేర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్ ఏంటంటే డిఫరెంట్ టైం పీరియడ్. ఓకే, కాంపౌండ్ పార్ట్నర్షిప్లో ఏంటంటే డిఫరెంట్ టైం పీరియడ్. ఒకసారి డెఫినేషన్ చూడండి. వెన్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ మనీ ఫర్ డిఫరెంట్ టైం పీరియడ్స్. సో పార్ట్నర్స్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది. ఎలా అంటే ప్రాఫిట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ది రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బై టైమ్. ఓకే, ప్రాఫిట్ లేదా లాస్ వీటిని ఇలాగ డివైడ్ చేసుకొని వాళ్ళ షేర్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఓకే, వాటి తగ్గట్టు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. A and B ఇన్వెస్ట్ 5,000 రూపీస్ అండ్ 3,000 రూపీస్ ఇన్ ఏ బిజినెస్, ఫైండ్ ది ప్రాఫిట్ షేర్ రేషియో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ A, B అనే వాళ్ళు ఇద్దరు సమానంగా అంటే ఒకే టైం పీరియడ్లో వాళ్ళు షేర్ చేస్తారు. సో వీటిని మనము రేషియోస్ ఫామ్లో రాయమన్నారు. ఎలా రాస్తాము? A:B ఈజ్ ఈక్వల్ టు A ఎంత 5,000 ఇస్ టు B ఎంత 3,000. 3 zeros క్యాన్సిల్ అయితే A:B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5:3. సింపుల్. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైం అని చెప్పలేదు, వాళ్ళు సేమ్ టైం అనేది చెప్పలేదు, బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గురించి మాత్రమే చెప్పారు. అది A అనేది 5,000, B పర్సన్ 3,000. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఏ టైప్ వస్తుంది అంటే పార్ట్నర్షిప్లో విచ్ టైప్ అంటే సింపుల్ పార్ట్నర్షిప్ కిందకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి. A and B start a business by investing 30,000 rupees and 50,000 rupees respectively. At the end of the year, they earn a profit of 16,000 rupees. Find A's and B's share of the profit. సో ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్ అంటే A అండ్ B ఇద్దరు వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటి అంటే 30,000 రూపీస్ ప్లస్ 50,000. అంటే A అనే వ్యక్తి 30,000, B అనే వ్యక్తి 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 16,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఏస్ అండ్ బీస్ యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే,
ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రీవియస్ మనం ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే టైపే. ఒకసారి చూడండి. A:B ఇలా రాస్తాం. ఏ పర్సన్ ఎంత? 30,000. బి పర్సన్ ఎంత? 50,000. 3 zeros క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్. మనకు మిగిలింది ఏంది? 3:5 రేషియోస్ అయితే కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఏస్ యొక్క రేషియో అండ్ బీస్ యొక్క రేషియో ప్రాఫిట్ ఎంతనో క్యాలిక్యులేట్ చేద్దాం. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం తెలుసుకున్నాము అంటే రేషియో బై టోటల్. ఇవి పార్ట్స్ అనమాట. 3:5 అనేది పార్ట్స్. ఇవి టోటల్ పార్ట్స్ ఎంత? 3 + 5 ఏమవుతుంది? 8 అవుతుంది. 8 పార్ట్స్ ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి ఎంత? 3. సో 3/8 × 16,000. సో 8 to 16, 3 to 60 అంటే 6,000 రూపీస్ ఏ షేర్. బి యొక్క షేర్ ఎంత? సేమ్. బి యొక్క షేర్ పార్ట్స్ ఎంత? 5. టోటల్ అన్ని 8. 5/8 × 16,000. 8 2s 16, 5 2s 10, 10,000. సో ఏ యొక్క షేరు 6,000 అయితే బి యొక్క షేరు 10,000. ఓకే, అర్థమైందా మీకు? వాళ్ళు 2 persons యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇచ్చారు. వాటిని రేషియోస్లో కన్వర్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్కి క్యాలిక్యులేట్ చేస్తే వాటి యొక్క రేషియో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి ఇన్వెస్ట్ ఇన్ ఏ business in the ratio 2:3:5. If the total profit is 50,000 rupees, find the share of C. ఇక్కడ ఏబిసి 3 persons ఉన్నారు. వాళ్ళు బిజినెస్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి, రేషియోస్ ఇచ్చారు. ఎలా? 2:3:5 రేషియోస్ ఇచ్చారు. వాటికి వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ సి యొక్క రేషియో ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నారు. వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చూడండి, సేమ్ రేషియోస్లానే రాయాలి. A:B:C ఏమొస్తుంది? 2:3:5. ఓకే, టోటల్ పార్ట్స్ ఉంది ఇక్కడ 2 + 3, 3 + 5 అన్ని 10 పార్ట్స్ ఉన్నాయి. సిస్ ఒకటి కనుక్కోమన్నారు కాబట్టి సి యొక్క పార్ట్స్ అన్ని 5. టోటల్ 5/10 ఇంటూ మనకు ప్రాఫిట్ ఎంత? 15,000. 0 0 గెట్ క్యాన్సల్, 5 5s 25. రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros ఉన్నాయి. అంటే 25,000. సిఎస్ యొక్క రేషియో 25,000. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాగ అమౌంట్ ఇస్తే అమౌంట్ ప్లస్ రేషియోస్ ఇస్తే రేషియోస్, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి అండ్ సి ఇన్వెస్ట్ ది రేషియో 4:6:5. ఇఫ్ ది కంపెనీ ఫేసెస్ ఏ 22,000 లాస్, ఫైండ్ ఏ షేర్స్ ఆఫ్ ది లాస్. ఇక్కడ ఏమైంది? ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం ప్రాఫిట్ చూసాం, ఇక్కడ లాస్ వచ్చింది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం. ఏబిసి ఇన్వెస్ట్ చేశారు, వాటి యొక్క రేషియోస్ ఇచ్చారు. వాళ్ళు 22,000 రూపీస్ లాస్ అయినారంట. సో ఇప్పుడు ఏ ఒక్క షేర్ ఎంత అంటే లాస్ అయిన అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. చూడండి, A:B:C ఏమవుతుంది? 4:6:5. టోటల్ పార్ట్స్ ఎన్ని? 15. ఏ యొక్క షేర్ ఎంత? 4 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఇంటూ 22,000. సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 44 × 22 ఏమవుతుంది? 88. 3 zeros 88,000. 50తో క్యాలిక్యులేట్ చేయాలి. 15 5s ఎంత అవుతుంది? 15 5 75. 8 5 పోతే 3, 8లో 7 పోతే 1, 130. 15 8s 120 అంటే -10 అవుతుంది. 0 కింద తీసుకుంటే 100. 15 6 90 మరి 10 వస్తుంది. మళ్ళీ 0 కింద తీసుకుంటే 100. 15 6 90. సో ఇక్కడ 6 6 వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇంకా 7 అని తీసుకున్నాను. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి 5,867 రూపీస్ ఏ అనే పర్సన్ లాస్ అయినారు. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ది రేషియో 5:3. ఇఫ్ ది బిజినెస్ incurs a loss of 16,000 rupees, find B share of the loss. అంటే ఇక్కడ ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటి యొక్క రేషియో ఇచ్చారు 5:3గా. సో వాళ్ళ బిజినెస్ లాస్ అయిందంట. ఎంత లాస్ అయింది? 16,000 రూపీస్ లాస్ అయింది. సో బి యొక్క రేషియో, బి యొక్క షేర్ని కనుక్కోండి అన్నారు. సో సేమ్ A:B 5:3
టోటల్ పార్ట్స్ అన్ని 8, బి యొక్క షేర్ ఎంత 3 ఉంది బై టోటల్ పార్ట్స్ 8 పార్ట్స్ ఇంటూ లాస్ అయిన అమౌంట్ 16, 8 to 16. సో రిమైన్ మొత్తం 36, 3 into 2 16. రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros, 3 to 6. టోటల్ 6,000 రూపీస్ బి అనే వ్యక్తి లాస్ అయినారు. అర్థమైందిగా? సో లాస్ అయ్యే టైం అంటే లాస్ పర్సన్ గురించి కనుక్కోమన్నా లేదంటే ప్రాఫిట్ గురించి కనుక్కోమన్నా సేమ్ ప్రొసీజరే, బట్ అక్కడ మనం లాస్ అవుతుంది ప్రాఫిట్ అవుతుంది అనేది కొంచెం తెలుసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి ఏ, బి అండ్ సి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 30,000 రూపీస్ అండ్ బి ఇన్వెస్ట్ 40,000 అండ్ సి ఇన్వెస్ట్ 50,000. ఇఫ్ దే ఎర్న్ అన్ ఈక్వల్ ప్రాఫిట్ హూ స్టేడ్ ఇన్ ది బిజినెస్ లాంగర్. ఇక్కడ ఏమన్నారంటే క్లారిటీగా వినండి. ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేనైతే ఆన్సర్ అయితే పెట్టాను కానీ మీరే కనుక్కోండి. ఓకేనా? సో ఏబిసి ముగ్గురు వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏ అనే వ్యక్తి 30,000, బి అనే వ్యక్తి 40,000, సి అనే వ్యక్తి 50,000 అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఈక్వల్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఎక్కువ రోజులు స్టే చేశారు బిజినెస్లో అనేది. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు ఇది ట్రై చేయండి. ఎవరు ఎక్కువ కాలం బిజినెస్లో ఉన్నారు అనేది మీరు ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు పాస్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు అప్పుడు కూడా రాలేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినది ఒక క్లారిటీగా వినండి. ఓకేనా? సో ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్న పర్సన్ అంటే ఎక్కువ లాంగర్గా స్టే చేసిన వ్యక్తి ఎవరు అంటే సి. ఎందుకు సి అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఏబిసి ముగ్గురు ఇన్వెస్ట్ చేశారు. వాటిలో ఏ అనే వ్యక్తి 30,000 అయితే బి అనే వ్యక్తి 40,000, సి అనే వ్యక్తి 50,000. అందరికీ కూడా ఈక్వల్ ప్రాఫిటే వచ్చాయి అమౌంట్. సో ఏ అనే వ్యక్తి 30,000 తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేంత వరకు తను స్టే చేశారు. ఓకే, బి అనే వ్యక్తి తనకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వరకు ఉండి తన అమౌంట్ తీసుకున్నాడు. సి అనే వ్యక్తి 50,000 అన్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఎవరు ఎక్కువ? సి ఏంటంటే అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వరకు వెయిట్ చేసి తన అమౌంట్ తను తీసుకున్నాడు. ఈక్వల్ అన్నారు అక్కడ. సో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎవరు ఇక్కడ అంటే సిని. సో ఏ అనే వ్యక్తి 30,000, బి అనే వ్యక్తి 40,000. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది తక్కువ అంటే సి కన్నా తక్కువ. సో వాళ్ళు స్టే చేసింది కూడా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ వరకు మాత్రమే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వరకు మాత్రమే ఉంటారు. సి మాత్రము 50,000 అంటే తను ఇన్వెస్ట్ చేసింది ఎక్కువ లాంగర్గా ఉండిండొచ్చు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సి ఎక్కువ కాబట్టి స్టే చేసింది కూడా సిని. నేను ఇక్కడ మీకు రాశాను, ఒకసారి చూడండి. ఎట్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి బి XYZ మంత్ సిన్స్ ప్రాఫిట్ ఆర్ ఈక్వల్ దెన్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్ అంటే స్టే చేసిన XYZ తీసుకున్నాము, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇంటూ. సో దిస్ మీన్స్ సి స్టే ఇన్ ది బిజినెస్ లాంగర్. ఎక్కువ రోజులు సి మాత్రమే అక్కడ ఉన్నాడు. మీకు అర్థమైంది కదా? మీకు అర్థం కాకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే పార్ట్నర్షిప్ మీద ఈ విధంగా అయితే క్వశ్చన్స్ ఇస్తారు, ఇలా క్యాలిక్యులేట్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.